నెక్స్ట్ మోడల్ చూద్దామండి. నెక్స్ట్ మోడల్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. అదేవిధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి మోడల్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎవరైతే 199 రూపాయలను ఫోన్పే ద్వారా ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ మోడల్స్ అన్నీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో నేను సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా డెఫినెట్లీ కూడా ఫోన్పే ద్వారా వాళ్ళు పే చేయొచ్చు. ఓకేనా? ఇంకా చూస్తే 13వ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎలా చేయాలో చెప్తా చూడండి. ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100 ఈజ్. అంటే 1 నుంచి 100 వరకు గల బేస్ సంఖ్యలు ఉంటాయమ్మా. ఆడ్ నెంబర్స్ వెరీ గుర్తుపెట్టుకోండి. వెరీ ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఆడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆడ్ అన్నా ఈవెన్ అన్నా లేకపోతే కొన్ని పదాలు ఉంటాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్ 1 నుంచి 100 మధ్య గల, అర్థమైందా? 1 నుంచి 100 వరకు గల బేస్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ మనం కనుక్కోవాలి. అర్థమైందా? ఇక్కడ మనం చూడండి, 1 అనేది ఆడ్ నెంబరే కదా. దాని తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 2 అనేది ఆడ్ నెంబర్ అవుతుందా? అవ్వదు, అది ఈవెన్, అంటే తీసివేయండి, అది తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది? 3 అనేది ఆడ్ నెంబరా? అవును, ఆడ్ నెంబరే. తర్వాత 3 తర్వాత వచ్చే నెంబర్ 4 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాదు కాబట్టి అది తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటి? 5. ఇలా మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? 100 వరకు తీసుకెళ్ళాలి. 100 వరకు మనం వేయగలము, కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం చాలా ఈజీగా చేయగలం కాబట్టి, షార్ట్కట్లు చేయాలి కాబట్టి, చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్ చేయాలి కాబట్టి మనం షార్ట్కట్ చేసేద్దాం. అప్ టు 100 అంటే 100 కంటే 100 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 100 ఈవెన్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ కాదు. కాబట్టి దాని ముందు ఉన్న నెంబర్ ఏంటి? 99 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. 99 కంటే ముందు ఉన్నది 98 అనేది ఈవెన్ నెంబర్, తీసుకోవద్దు. 97 అనేది ఆడ్ నెంబర్, తీసుకోండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అడిగే విధానమే డిఫరెంట్గా ఉంది, కానీ మనం చేసే విధానం అనేది సేమ్గా ఉంటుంది. చూడండి, 1కి 3 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుందా? కాదు, 2 ఉంది. అదేవిధంగా 5కి 3 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే 97కి 99కి 2 ఉంటుంది. అంటే ఇది కామన్గా ఉంది. ప్రతి ఈ సిరీస్లో డెఫినెట్లీ కూడా కామన్గా ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది. అప్పుడు నేనేం చెప్పా? యావరేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి చెప్పాను? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 ఇలా చేసామన్నా. ఇక్కడ మనం ఇచ్చిన ప్రకారం ఇచ్చిన సిరీస్లో, మనం తీసుకున్న సిరీస్లో ఫస్ట్ నెంబర్ ఏది అంటే ఏదమ్మా? ఇక్కడ 100 కాదు, 100 ప్లస్ లాస్ట్ నెంబర్ 99, లేదా లీస్ట్ నెంబర్ అన్నా బిగ్ నెంబర్ అన్నా రెండు కామన్. స్మాలెస్ట్ నెంబర్ అన్నా బిగ్గెస్ట్ నెంబర్ అన్నా అలానే తీసుకోవచ్చు. అదేందా? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ని కాదు, స్మాల్ నెంబర్ ప్లస్ బిగ్ నెంబర్ డివైడ్ బై 2 అని కూడా తీసుకోవచ్చు. 1 ప్లస్ 99 డివైడెడ్ బై 2 అంటే 100/2 అంటే 50 అన్నమాట. అదేందా? ఈ 2 అనేది 100లో 50 టైమ్స్ పోతుంది కాబట్టి 50, ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఈ సమ్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ మోడల్ చూడండి. 14వ సమ్ చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ నెంబర్ ఈస్ n. ఇక్కడ 9 వరుస సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ అనేది n అని ఇచ్చడం జరిగింది. అర్థమైందా? ఇది యావరేజ్. వేటి యొక్క యావరేజ్ అమ్మా? ఒక 9 వరుస సంఖ్యలు ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ అనేది n అనుకోండి. ఇఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్. ఆల్రెడీ 9 నెంబర్లకి తర్వాత ఏం చేశారంటే దాని తర్వాత వచ్చి ఇంకో 2 నెంబర్లు యాడ్ చేశారు. అర్థమైందా? ఫస్ట్ ఒక సిరీస్లో 9 నెంబర్లు ఉన్నాయమ్మా. ఆ 9 నెంబర్లు ఉంటే వరుస నెంబర్లే. అవి వరుస నెంబర్ ఎక్కడి నుంచి యాడ్ అయ్యో మనకు తెలియదు. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 9 అనుకోండి. 1 నుంచి 9 వరకు వరుస నెంబర్లు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ అనేది n అంట. n అంటే ఎంతైనా ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఎంతో మనకి ఇవ్వాలి, కానీ n అని ఇచ్చాడు. సంథింగ్ ఎంతైనా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ 9 నెంబర్లకి ఇంకొక 2 దాని తర్వాత వచ్చే నెంబర్లు ఏంటి? 10 అనుకోండి, 11 అనుకోండి. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే 9 తర్వాత వచ్చే కాన్సిక్యూటివ్, ఇక్కడ వరుస నెంబర్లు అడిగాడమ్మా.
కాన్జుగేటివ్ ఈ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. కాన్జుగేటివ్ అన్నాడు కాబట్టి దాని తర్వాత వచ్చేది ఏంటి 9 తర్వాత 10, 11 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం, ఇది కాదు యాక్చువల్గా. అయితే ఏమవుతుంది అప్పుడు యావరేజ్, కొత్తగా యావరేజ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అమ్మా. అర్థమైందా? న్యూ యావరేజ్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఇది వెరీ వెరీ లాజిక్ అమ్మా. షార్ట్కట్లో ఎలా చేయాలో చెప్తాను, దీని అమ్మాలో కాన్సెప్ట్ చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 1 నుంచి 9 ఉన్నాయి అమ్మ. 1 2 3 4 5 6 7 8 9 అమ్మ. ఇది 9. ఇక్కడ యాక్చువల్ 9 నెంబర్లు ఉన్నాయి కాబట్టి దీని మధ్య మనం చూసుకుంటే అర్థమెటిక్లో ఉంది. అర్థమెటిక్ అంటే కామన్ 1. 2కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత 1. అదేవిధంగా 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత 1. 3కి 4 డిఫరెన్స్ మొత్తం ఎంత అంటే 1. అంటే ఏం చెప్పాం మనం ఆల్రెడీ తెలుసు మనకి, లాస్ట్ నెంబరు ప్లస్ మొదటి నెంబరు డివైడెడ్ బై 2 అనమాట. అంటే 9 + 1 డివైడెడ్ బై 2 అంటే మనం ఏం చేస్తాం 10/2. 10/2 అంటే ఎంత 5 అనమాట. అంటే యావరేజ్ అనేది ఇక్కడ 5. మిడిల్ టర్మ్ ఎప్పుడు మిడిల్ టర్మ్ ఇదిగో అర్థమైందా? మిడిల్ టర్మ్ ఇటు పక్క 4 ఇటు పక్క 4 మిడిల్ టర్మ్ అనేది యావరేజ్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే 2 నెంబర్లు యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 9కి దాని తర్వాత వచ్చి కాన్సిక్యూటివ్ 2 నెంబర్లు యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఎంత అవుతుంది ఇప్పుడు 10, 11 అవుతుంది. అప్పుడు ఏంటి 10, 11 అంటే డెఫినెట్లీ కూడా అటు 5 ఇటు 5 ఉండాలి. ఇక్కడ అటు 4 ఇటు 4 ఉన్నాయి కాబట్టి ఇటు 5 ఇటు 5 ఉండాలి. అంటే మిడిల్ నెంబర్ అవ్వాలి. అంటే 1 + 11 ప్లస్ లాస్ట్ నెంబరు ప్లస్ 11. ఇక్కడ మనకి 11 కదా, డివైడెడ్ బై 2 అంటే 12 డివైడెడ్ బై ఏంటి 2 అంటే 6. ఏమైంది ఈసారి కొత్తగా ఫస్ట్ యావరేజ్ 5 వచ్చింది. తర్వాత యావరేజ్ 2 నెంబర్లు యాడ్ చేస్తే ఏమవుతుందంటే యావరేజ్ అనేది 1 పెరిగింది +1 అయింది. సేమ్ కాన్సెప్ట్ ఇంక్రీజ్ బై 1. యాక్చువల్గా ఆప్షన్ 4 రైట్. ఇది ఒక యావరేజ్ అనేది 1 పెరిగిందని మనకు అర్థం. కానీ షార్ట్కట్లో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎట్టైనా ఉండండి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత 2 సంఖ్యలు పెంచాడు అన్నాడు అనుకోండి, దీని యొక్క యావరేజ్ అవుతుందమ్మా రాసుల మొత్తం 2 సంఖ్యలు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 2/2 1. ఒకవేళ 4 4 సింగిల్ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఆ 4కి /2 చేయండి అంటే 2 అంటే 2 పెరుగుతుంది. ఒకవేళ తర్వాత ఈ 9 తర్వాత ఒకవేళ ఈ 9 తర్వాత 10 నెంబర్లు పెరిగినాయి అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సిక్యూటివ్ 10 నెంబర్లు పెరిగినాయి అనుకోండి, మళ్ళీ ఆ 10 నెంబర్లు /2 చేయండి అంటే 5 అంటే ఇంక్రీజ్ 5 ఇంక్రీజ్ అవుతుందని మనకు అర్థం అనమాట. అంటే షార్ట్కట్లో మనకి ఎన్ని నెంబర్లు అయితే పడుతుందో ఆ నెంబర్లు /2 చేయడమే. ఇక్కడ మనకి 2 సంఖ్యలు పెరుగుతున్నాడు కాబట్టి /2 చేసాం 1, ఆ 1 ఇంక్రీజ్ అయింది మనం చెప్తాం. లేదా 6 పెరిగింది అనుకోండి /2 చేస్తాం 3 పెరిగిందని మనం చెప్పేస్తాం. ఈ విధంగా షార్ట్ కట్ చేస్తాం. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నేను దాని అమ్మానున్న ప్రాసెస్ చెప్పా. అదంతా ఫస్ట్ 9 నెంబర్లు ఉంటే దాని యొక్క యావరేజ్ 5 అయింది. దాని తర్వాత 2 నెంబర్లు యాడ్ అయితే 10, 11. దాని తర్వాత కాన్సిక్యూటివ్ అదే కదా మనం చెప్పింది. తర్వాత 2 సంఖ్యలను కూడా కలిపితే వాటి సగటు ఏమవుతుంది యావరేజ్ ఏమవుతుంది? ఏమైంది 2 సంఖ్యలు పెరిగితే యావరేజ్ 6 అయింది అంతే కదా. మొదటి నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ అంతా 11. 1 + 11/2 అయితే 12/2 అయింది 6 అయింది. అంటే లాస్ట్ యావరేజ్ 5 ఉంటే తర్వాత యావరేజ్ 6 అయింది. యావరేజ్ ఏమైంది +1 ఇంక్రీజ్ బై 1. అంటే ఇలా చేస్తే కాన్సెప్ట్ ఇది. షార్ట్ కట్లో చేయాలంటే ఎన్ని నెంబర్లు పెడుతుందో అన్ని నెంబర్లకి /2 చేసుకోవడమే. /2 చేస్తే ఏమవుతుందో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 15 నెంబర్స్ యాడ్ చేసామయ్యా, /2 చేస్తే ఎంత అవుతుంది 25 ఇంక్రీజ్ అని చెప్తాం. ఇక్కడ ఇంక్రీజ్ బై 25 తీసుకుంటాం. అర్థమైంది కదా. ఇది వెరీ వెరీ షార్ట్ కట్. ఓకేనా? నెక్స్ట్ మాల్ చెప్తా చూడండి. ఈ సమ్ చూడమ్మా. ది యావరేజ్ ఆఫ్ 1, 3, 5, 7, 9, 11 అప్ టు 25th టర్మ్ ఈజ్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 నుంచి 25 పదాలు యొక్క సరాసరి యావరేజ్ అంట. 25 పదాలు అంటే 1 నుంచి మొదలయ్యి ఈ సిరీస్ 1 తర్వాత ఎంత వచ్చింది 3, 3 తర్వాత ఎంత వచ్చింది 5, 5 తర్వాత ఎంత వచ్చింది 7, 7 తర్వాత ఎంత వచ్చింది 9, 9 తర్వాత ఎంత వచ్చింది 11. ఈ సిరీస్ చూస్తే మనకు ఏమర్థం అవుతుంది? ఇది ఆడ్ నెంబర్ అని అర్థమైపోతుంది. 1 తర్వాత 2 మిస్ అయిపోయింది 3 వచ్చింది, 3 తర్వాత 4 మిస్ అయింది 5 వచ్చింది, 5 తర్వాత 6 మిస్ అయింది 7 అయింది. అంటే అలా మళ్ళీ 11 తర్వాత 13 వస్తే
13 తర్వాత 15 వస్తే, 15 తర్వాత 17 వస్తే, అప్పుడు మొత్తం ఎన్ని ఉండాలి? మొత్తం ఇవన్నీ 25 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అట్టా 25 అవ్వాలి మనకి. నీకు ఆడ్ నెంబర్ అని తెలిసిపోతుంది కదా ఇక్కడ. నీకు ఆడ్ నెంబర్ అని తెలిసిపోతున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకప్పుడు 50 లోపు ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్? ఇప్పుడు మొదట 50 నెంబర్లు ఉన్నాయమ్మా. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 అట్టా 47, 48, 49, 50 నెంబర్లు ఉన్నాయి. 50 నెంబర్ల వరకు ఆడ్ నెంబర్లు ఉన్నాయి, ఈవెన్ నెంబర్లు ఉన్నాయి అంటే మనం ఈజీ చెప్పొచ్చు. ఆడ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయో ఈవెన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. అంటే ఈక్వల్గా ఉంటాయి. అంటే 25 నెంబర్స్ అనేవి ఆడ్ నెంబర్స్ అయితే, 25 నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్ అవుతాయి. అంటే ఇక్కడ 50 అనేది ఈవెన్ నెంబర్. దీని ముందు ఉంది ఏమవుతుంది? 49. 49 అనేది ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ అవుతుంది. తీసుకోండి, లాస్ట్ నెంబర్ 49. ఇక్కడ 47 అనేది దీనికంటే ముందు నెంబర్ అవుతుంది. 47 చూడండి, సేమ్ కామనే కదా. మళ్ళీ 1 మధ్య 3 మధ్య 2 డిఫరెన్స్ ఉంది, 3 మధ్య 5 మధ్య 2 డిఫరెన్స్ ఉంది. సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ నెంబర్ యావరేజ్ కనుక్కోవడం ఏం చెప్తావు? చేసే విధానం ఒకటే, క్వశ్చన్ అడిగే విధానమే మారింది. యావరేజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 తీసుకుంటాం. ఇక ఫస్ట్ నెంబర్ ఎంత? 1. ఇక లాస్ట్ నెంబర్ ఎంత? ఇక లాస్ట్ నెంబర్ ఎంత? 49. 49 డివైడెడ్ బై 2, 50/2 అంటే 25. 2 అనేది 50 25 టైమ్స్ పోతుంది, 25. యావరేజ్ 25 అయిపోతుంది. ఇక్కడ మనం సిరీస్ చెప్పేయచ్చు. వాటి యొక్క సిరీస్ ఏ విధంగా వెళ్తుందో మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా ఈ సమ్ యొక్క యావరేజ్ని వితిన్ సెకండ్స్లో కనుక్కోవచ్చు. మనం ప్రాక్టీస్ కావాలి. ముందు ప్రాక్టీస్ వస్తే ఆటోమేటిక్గా ప్రతి సమ్ము కూడా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ లేకుండా మనం చేయలేం. అంటే బేసిక్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ నుంచి మన అడ్వాన్స్ లెవెల్లో ప్రతి మోడల్ కూడా మీకు ఈజీగా చాలా షార్ట్కట్తో ప్రతి టెక్నిక్తో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో అవ్వండి. ఓకేనా?